హాయ్ టు ఆల్, దిస్ ఈజ్ అక్షిత. సో నేను మీకు ఈ వీడియోలో 5th క్లాస్ ఎన్విరాన్మెంట్ చాప్టర్ 5 అగ్రికల్చర్ కంటిన్యూయేషన్ చేస్తున్న ఆ చాప్టర్ని. సో పార్ట్ 1ని మనం ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను. సో దిస్ ఈస్ ద పార్ట్ 2 వీడియో అనమాట. ఓకే, సో పార్ట్ 1లో ఏం తెలుసుకున్నాము? కల్టివేషన్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయని తెలుసుకున్నాం. అందులో ఫస్ట్ ప్లఫింగ్ చేయడము, తర్వాత వాటరింగ్ చేసి లెవెల్ చేయడము, ఆ తర్వాత ట్రాన్స్ప్లాంటేషను, అండ్ దెన్ వాటరింగ్ చేయడం. అంటే ప్యాడీ బాగా పెరగాలి అంటే ఫ్రీక్వెంట్గా వాటరింగ్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత వాటికి మనం ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే వాటికి వచ్చేటువంటి డిసీజెస్ నుంచి మనం కాపాడుకోవడానికి మనం ఫర్టిలైజర్స్ అన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత రైపెనింగ్ అయినటువంటి క్రాప్ని మనం హార్వెస్ట్ చేసుకొని వాటిని థ్రెషింగ్ చేసి తర్వాత విన్నోయింగ్ చేసి వాటిని మనం గోడన్లో స్టోర్ చేసి ఆ తర్వాత మిల్లుకు తరలించి వాటి నుంచి రైస్ అబ్టైన్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టేజెస్ అంతా కూడా మనం పార్ట్ 1లో తెలుసుకున్నాం కదా. ఓకే, థింక్ అండ్ డిస్కస్. ఆర్ దేర్ ఎనీ డిఫరెన్సెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ ప్యాడీ అండ్ కాటన్? ఓకే, సో ఫార్మర్స్ వచ్చేసి ఈ ప్యాడీనే కాకుండా జొన్నలు, గోధుమలు, పత్తి అండ్ మిర్చి అండ్ నెక్స్ట్ టర్మరిక్ ఇటువంటివి కూడా పండిస్తుంటారనమాట. కానీ వీటిలో కల్టివేషన్ ప్రాసెస్ వేరేలా ఉంటుంది. ఇక అదేవిధంగా ప్యాడీ అలాగే కాటన్, సో ఇందులో ఎటువంటి డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా చూద్దామా మరి ఇంకా ఫర్దర్గా. ఓకే, ఇరిగేషన్. సప్లై ఆఫ్ వాటర్ టు ద ఫీల్డ్ ఫర్ కల్టివేషన్ ఈజ్ కాల్డ్ ఇరిగేషన్. Water is the essential resource for paddy. Paddy is also known as waterlogged crop. Water is supplied in different ways. The supply of water to the fields for cultivation are 4 types. They are field irrigation, furrow irrigation, sprinkler irrigation and drip irrigation. సరే, సో పంటల్ని పండించడానికి మనం పొలాలకు సప్లై చేసేటువంటి వాటర్నే దాన్నే ఇరిగేషన్ అని అంటాము. సో మనం ప్యాడీని పండించుకోవాలంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ప్యాడీకు వాటర్ ఎసెన్షియల్ రిసోర్స్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్యాడీకు వాటర్ ఎక్కువ అని చెప్పుకున్నాం కదా. అండ్ వాటర్ని లాగ్ చేసుకున్నటువంటి క్రాప్ ఏంటి అంటే వాటర్ లాగ్డ్ క్రాప్ ఏంటి అంటే ప్యాడీ. అండ్ మనం వాటరింగ్ డిఫరెంట్ వేస్లో ఇరిగేషన్ చేస్తూ ఉంటాం. అండ్ ఈ కల్టివేషన్ చేయడం కొరకు ఫీల్డ్స్కు సప్లై చేసేటువంటి వాటర్లో వచ్చేసి 4 టైప్స్ ఉంటాయి. ఒకటేమో ఫీల్డ్ ఇరిగేషను, అండ్ ఇంకోటేమో ఫర్రో ఇరిగేషన్, ఆ తర్వాత స్ప్రింక్లర్ ఇరిగేషన్, అండ్ తర్వాత డ్రిప్ ఇరిగేషన్. ఈ విధంగా 4 టైప్స్ ఉన్నాయన్నమాట. ముందుగా మనం ఫీల్డ్ ఇరిగేషన్ చూద్దాం. Field irrigation is the supply of water to the field when the rainfall is not enough. సో ఫీల్డ్ ఇరిగేషన్ ఏంటి అంటే మనకు వర్షాలు పడలేనప్పుడు మనం పొలాలకు వాటర్ని సప్లై చేస్తామన్నమాట. ఇక్కడ చూడండి ఫిగర్లో ఇచ్చారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫిగర్ ఫీల్డ్ ఇరిగేషన్. ఓకే, ఫర్రో ఇరిగేషన్. Furrows and trenches are dug in the field and the water is supplied through channels in this irrigation. ఇక్కడ చూడండి, సో ఫీల్డ్లో ఈ విధంగా ఫర్రోస్ని అండ్ ట్రెంచెస్ని ఈ విధంగా బాగా చేసి ఛానల్స్ ద్వారా వాటర్ని సప్లై చేస్తారనమాట. ఈ విధంగా ఫర్రోస్ అండ్ ట్రెంచెస్ అంటే బాగా వడ్లు అవంతా ఏమంటారు, ఒడ్డు కట్టి బాగా సైడ్కి అంతా తీసి మట్టి అంతా ఆ విధంగా వాటర్ సప్లై చేస్తారనమాట. అండ్ దెన్ స్ప్రింక్లర్ ఇరిగేషన్. దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ సప్లయింగ్ వాటర్ ఇన్ ఏ కంట్రోల్డ్ మేనర్ ఇన్ ఏ వే సిమిలర్ టు రెయిన్ఫాల్. సో ఈ మెథడ్ మనకి ఏ విధంగా ఉంటుందంటే జస్ట్ లైక్ రెయిన్ఫాల్గా ఉంటుంది. ఎలా అయితే వర్షం పడితే చినుకులన్నీ కూడా చెట్ల మీద ఏ విధంగా పడతాయో అదే విధంగా అనమాట. అండ్ మనం కంట్రోల్డ్ మేనర్లో వాటర్ సప్లై చేయాలంటే స్ప్రింక్లర్ ఇరిగేషన్ చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. చూడండి ఇక్కడ ఫిగర్లో ఏ విధంగా ఫౌంటైన్ మాదిరిగా మనకు చినుకులు పడుతున్నట్టుగా ఎంత బాగుంటుందో. ఎస్, అండ్ నేను
ఉరవకొండ నుంచి అనంతపురం వెళ్ళే రూట్లో ఎక్కువగా ఈ స్ప్రింక్లర్ ఇరిగేషన్ని చూస్తూ ఉంటా. ఇక అదేవిధంగా ఫర్రో ఇరిగేషన్ కూడా జరుగుతుంటుందన్నమాట. అండ్ ఉరవకొండ నుంచి అనంతపురం వెళ్ళే రూట్లో ఎక్కువగా ఈ 2 టైప్స్ ఆఫ్ ఇరిగేషన్ని నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటా. అండ్ మీరు ఇతర ఊర్లకు వెళ్తున్నప్పుడు ఎటువంటి ఇరిగేషన్ని అబ్జర్వ్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, డ్రిప్ ఇరిగేషన్. Water pipes have holes through which water drips in the soil. The water goes directly to the roots. సరే, మరి ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ అంటున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాటర్ పైప్స్ అనేవి ఉంటాయి. ఈ వాటర్ పైప్స్ వచ్చేసి సాయిల్లోకి డ్రిప్ అయి ఉంటాయి అన్నమాట. సో డైరెక్ట్గా వాటర్ అనేది ఆ రూట్స్కే చేరిపోతాయి అన్నమాట మనం వాటర్ సప్లై చేసినప్పుడు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డ్రిప్ ఇరిగేషన్. Think and discuss. Have you ever seen drip irrigation? Why was that method adopted? ఓకే, సో డ్రిప్ ఇరిగేషన్. సో నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఒక సైన్స్ ఫేర్లో డ్రిప్ ఇరిగేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఈ డ్రిప్ ఇరిగేషన్ నుంచి మనకు ఉపయోగాలు ఏంటి అంటే వాటర్ వేస్ట్ కాకుండా డైరెక్ట్గా ఆ ప్లాంట్స్ యొక్క రూట్స్కే సప్లై అయిపోతాయి అన్నమాట వాటర్. అండ్ ఇక్కడ వాటర్ వేస్టేజ్ అని ఉండదు. ఆ విధంగా ప్రతి ఒక్క ప్లాంట్కి కూడా వాటర్ అనేది సప్లై అవుతుంది. అండ్ అందుకని చెప్పే ప్రతి ఒక్క ఫార్మర్ కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్ని ఫాలో అవుతూ ఉంటారు. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఫర్రోస్? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దెర్ ఆర్ నో ఫర్రోస్ ఇన్ ద ఫీల్డ్స్? సో ఇక్కడ మనం చూడండి, నేను చెప్తా ఒకటి, వెయిట్. ఎస్, సో ఈ ఫర్రో ఇరిగేషన్ ఏంటి అంటే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, ఈ విధంగా మొక్కలు నాటుకుంటూ వెళ్ళారు కదా, ఇక్కడ మధ్యలో గ్యాప్ అనేది ఉంది. ఈ గ్యాప్ వల్ల ఏం జరుగుతుందంటే వాటర్ అంతా కూడా సప్లై అయిపోయి అంతా ప్రతి ఒక్క ట్రెంచెస్ వైపుకి అంతా కూడా సప్లై అవుతుంది అనమాట. సో అందువల్ల చెప్పి మనం ఈ గ్యాప్ని ఫర్రోస్ని పెట్టుకుంటూ ఉంటాం. సో పొలాల్లో ఫర్రోస్ ఈ విధంగా లేకున్నట్టయితే ప్రతి ఒక్క కార్నర్ ఆఫ్ ద ఫీల్డ్కు వాటర్ చేరుకోదన్నమాట. ఐ మీన్ అందులో ప్రతి ఒక్క ప్లాంట్కి కూడా వాటర్ సప్లై అవుతుంది దీని ద్వారా అని చెప్పుకోవచ్చు. వెన్ యూ హ్యావ్ లిటిల్ వాటర్ రిసోర్సెస్ ఇన్ యువర్ ఏరియా, విచ్ ఇరిగేషన్ మెథడ్ యూ అడాప్ట్? సో మీరుంటున్నటువంటి ఏరియాలో వాటర్ రిసోర్స్ చాలా తక్కువ ఉన్నట్టయితే పొలాలకు ఎటువంటి టైప్ ఆఫ్ ఇరిగేషన్ మీరు చూస్ చేసుకుంటారు? సో డ్రిప్ ఇరిగేషన్ బెటర్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ అదే విధంగా స్ప్రింక్లర్ ఇరిగేషన్. సో ఇవి రెండు కూడా చాలా పర్పస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ కంట్రోల్డ్ మేనర్లో మనం వాటర్ని సప్లై చేయాలంటే స్ప్రింక్లర్ ఇరిగేషన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. లేదా ప్రతి ఒక్క ప్లాంట్కి కూడా వాటర్ సప్లై అవ్వాలి అని అనుకుంటే డ్రిప్ ఇరిగేషన్ని ఫాలో అవుతాం. అండ్ మీ యొక్క ఫాదర్స్ వాళ్ళంతా ఫార్మర్సే కదా? ఎస్, ఓకే, వాళ్ళు ఏ ఇరిగేషన్ని ఫాలో అవుతారో అడిగి మీరు తెలుసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాట్ ఆర్ ద వాటర్ సేవింగ్ మెథడ్స్ ఆఫ్ ఇరిగేషన్? సో వాటర్ సేవింగ్ మెథడ్స్ ఏవేవో చెప్పుకోవచ్చు ఇరిగేషన్లో. స్ప్రింక్లర్ అండ్ దెన్ డ్రిప్ అని చెప్పుకోవచ్చు. ఓకే, టూల్స్ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్. సో వ్యవసాయం చేయడానికి ఎటువంటి టూల్స్ని యూజ్ చేస్తామో మనం తెలుసుకుందాం. మరి లుక్ అట్ ద ఫాలోయింగ్ పిక్చర్స్, ట్రెడిషనల్ టూల్స్ ఆఫ్ అగ్రికల్చర్. సో ఇక్కడ చూడండి పిక్చర్స్, ఇవన్నీ కూడా మన యొక్క సాంప్రదాయటువంటి వ్యవసాయ పనిముట్లు అన్నమాట. సో వీటి సహాయంతోనే కదా మనమంతా కూడా వ్యవసాయం చేసేది. ఎస్, సో ప్రజెంట్ మనకు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి సో ఎన్నో టెక్నిక్స్ అనేవి వచ్చేసినాయి, ఎన్నో ప్రాక్టీసెస్ అనేవి యూజ్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మన యొక్క ముందు తరతరాల నుంచి వాడుతున్నటువంటి టూల్స్ అన్నమాట. సో ప్లఫింగ్, పొలం దున్నాలంటే మనం ఈ ప్లఫ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ట్రాక్టర్స్ వచ్చేసినాయి, ఇంకా మనకు ఏమాత్రం చింత లేకుండా పొలాన్ని ఈజీగా దున్నేస్తున్నాం. అండ్ దెన్ గ్రేప్ హో, సో అండ్ దెన్ రేక్, కొడవలి చూడండి. సో వీటి ప్లేస్లో మనకు ఎన్నో టెక్నిక్స్ అనేవి పెరిగిపోవడం వల్ల డిఫరెంట్
ఏమంటారు వాటిని, టూల్స్ అన్నీ కూడా రావడం జరిగిందనమాట. మోడర్న్ టూల్స్ ఆఫ్ అగ్రికల్చర్, ఎస్ ఇందాక చెప్పుకున్నాం చూడండి మనం, అవన్నీ కూడా ట్రెడిషనల్ టూల్స్ ఆఫ్ ద అగ్రికల్చర్ అనమాట. సో ఇక్కడ పిక్చర్లో చూస్తున్నాం చూడండి, ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్ కావచ్చు, అండ్ దెన్ ప్యాడీ కట్టింగ్ మెషిన్, ఇదంతా కూడా మోడర్న్ టూల్స్ అనమాట. ఓకే, థింక్ అండ్ డిస్కస్. ఈజ్ ఇట్ గుడ్ టు యూజ్ మషిన్స్ ఫర్ కల్టివేషన్? గివ్ రీజన్స్. సో మనం కల్టివేషన్ చేయడానికి మషిన్స్ అన్నీ కూడా యూజ్ చేస్తున్నాం. ఒకవైపున మంచి ఉంది, ఒకవైపున చెడు ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటి మంచి అంటే హ్యూమన్ బీయింగ్స్కి వర్క్ చాలా తక్కువైపోతుంది. అంటే ఎక్కువ మంది సహాయంతో చేయాలనేది మనం మషిన్స్ ద్వారా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ బ్యాడ్ పరంగా వస్తే మనం మషిన్స్కి ఎంతో డీజిల్, పెట్రోల్, ఫ్యూయల్స్ వాడుతూ ఉంటాం. సో వీటి నుంచి ఏమంటారు, కార్బన్ డైఆక్సైడ్ లైక్ గ్యాసెస్ అన్నీ కూడా, హార్మ్ఫుల్ గ్యాసెస్ అన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఆ విధంగా ఎన్విరాన్మెంట్కు ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. ఓకే, బట్ హ్యూమన్స్కి వర్క్ లేకుండా లేదా కూలి వాళ్ళని ఎక్కువ పెట్టుకోకుండానే మనం ఈ మషిన్స్ యూజ్ చేయడం వల్ల మన యొక్క క్రాప్ ఈల్డింగ్ బాగుంటుందని చెప్పుకోవచ్చు. లైక్ కల్టివేషన్ చేసుకోవడానికి బాగుంటుంది. లిస్ట్ ద టూల్స్ విచ్ ఫార్మర్స్ యూజ్డ్ ఇన్ ద ఓల్డెన్ డేస్ అండ్ అట్ ప్రెజెంట్. ఓకే, సో ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో రైతులంతా కూడా ఎటువంటి టూల్స్ని యూజ్ చేసేవాళ్ళు? సో కొడవలి, గొడ్డలి, ప్లఫ్, వీటిని యూజ్ చేసేవాళ్ళు. ప్రెజెంట్ అంతా కూడా ట్రాన్స్ప్లాంటేటర్ మషిన్ని అండ్ కట్టింగ్ మషిన్, వీటన్నిటినీ కూడా మనం యూజ్ చేస్తూ ఉన్నాం ప్రెజెంట్ డేస్. నేమ్ ద హ్యాండ్ టూల్స్ యూజ్డ్ బై ఫార్మర్స్ ఇన్ కల్టివేషన్. సో కల్టివేషన్ కోసము ఫార్మర్స్ యూజ్ చేసేటువంటి చేతి పనిముట్లు ఏవి? చేతి పనిముట్లు ప్లఫ్, కొడవలి అండ్ గ్రాస్ టో. ఇక్కడ చూసాం కదా ఇందాక, ఎస్, గ్రేప్ హో. మాన్యూర్స్ అండ్ ఫర్టిలైజర్స్. సో ఎరువులు అలాగే ఫర్టిలైజర్స్ గురించి మనం తెలుసుకుందాం. The growth and productivity of a plant depends on the fertility of the soil. The use of fertilizers enhances the growth and production of the crops. Farmers are suggested to use natural fertilizers such as compost, remains of plants, cow dung, excreta of animals, etc. because chemical fertilizers remain in the soil and degrade the soil fertility. ఓకే, సో సాయిల్ యొక్క ఫర్టిలిటీ బేస్ చేసుకొని ప్లాంట్ యొక్క గ్రోత్ కావచ్చు, దాని యొక్క ప్రొడక్టివిటీ డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అంటే సాయిల్ ఫర్టిలిటీ బాగుంటేనే మనకు ప్లాంట్ యొక్క గ్రోత్ బాగుంటుంది, దాని యొక్క ప్రొడక్టివిటీ కూడా బాగుంటుంది. సో సాయిల్ ఫెర్టిలిటీ బాగుంటే మనకు పంటలు బాగా పండుతాయి, అలాగే మంచి ఈల్డింగ్ కూడా వస్తుంది. ఆ విధంగా మనం సాయిల్ ఫెర్టిలిటీ పెంచుకునేలా చూసుకోవాలి. ఈ సాయిల్ ఫర్టిలిటీని మనం పెంచాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? న్యాచురల్ ఫర్టిలైజర్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం క్రాప్స్ని బాగా పెంచాలి అంటే ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తూ ఉన్నాం. కానీ ఎటువంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేయాలి? న్యాచురల్. సో న్యాచురల్ ఫర్టిలైజర్స్ అంటే ఏంటి అంటే కాంపోస్ట్ పిట్. సో మన ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి కదా, తడి చెత్త అంతా కూడా వాటిని ఒక గుంతలో వేసేసి కొన్ని రోజుల వరకు చేస్తే అదంతా కూడా ఎరువుగా మారుతుందన్నమాట. దాన్ని మనం పొలాల్లోకి వేసినట్టయితే మంచి గ్రోతింగ్ అండ్ ప్రొడక్టివిటీ ఉంటుంది. ఇక అదేవిధంగా చెట్లు రాలిపోయి ఉంటాయి చూడ, ఆ చెట్లు రాలిపోయినటువంటి ఆకులు లేదా కొమ్మలు, బెరడు, ఇవన్నీ కూడా మనం వేయచ్చు. అదేవిధంగా కౌ డంగ్ అంటే ఆవు పేడ, అండ్ దెన్ అనిమల్స్ ఎక్స్క్రిటా. సో వీటన్నిటిని కూడా మనం న్యాచురల్ ఫర్టిలైజర్స్గా యూజ్ చేయొచ్చు. ఎందుకు ఇక్కడ కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయకూడదు అంటే, ఎప్పుడైతే ఈ కెమికల్స్ అన్నిటినీ మనం కెమికల్ ఫర్టిలైజర్స్ని వేస్తామో సాయిల్లో కెమికల్స్ అన్నీ కూడా ఉండిపోయి ఆ సాయిల్ యొక్క ఫర్టిలిటీని నాశనం చేస్తాయి. సో అందుకని చెప్పి మనం ప్రతి ఒక్కరు కూడా న్యాచురల్ ఫర్టిలైజర్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి మీ యొక్క
ఫాదర్స్ ఉంటారు కదా, సో వాళ్ళలో ఫార్మర్స్ కూడా ఉంటారు. మరి వాళ్ళు ఎటువంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తారో తెలుసుకుంటారా ఒకసారి? ఓకే, తెలుసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హౌ ఆర్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ రేరింగ్ రిలేటెడ్ టు ఈచ్ అదర్? సరే, ఇప్పుడు మనం అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తున్నాము, అదేవిధంగా పశువుల్ని పోషిస్తుంటాం. ఇప్పుడు ఇవి రెండు కూడా రిలేటెడ్ ఉన్నాయా అంటే ఎస్. ఇంతకుముందు ఏంటి అంటే మనం పశువుల్ని పెంచుకుంటూ ఉన్నాం, లైక్ ఆవులు, ఎద్దు అనుకోండి. సో ఈ ఎద్దు వల్ల మనకు ఉపయోగం చాలా ఉంది. ఎందుకంటే ఒక బుల్లక్ కార్ట్ వేసుకొని పొలానికి మనం పొలం దున్నుతుంటాం. ఒకవేళ మనకు హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఆ గన్నీ బ్యాగ్స్లో ఉన్నటువంటి బ్యాగ్స్ అన్నిటినీ కూడా మన ఇంటికి తెచ్చుకోవాలంటే ఆ ఎద్దుల బండి మీదే మనం తెచ్చుకుంటాం అన్నమాట. ఆ విధంగా మన యొక్క వ్యవసాయము, మనం పోషించుకునేటువంటి అనిమల్స్ రెండు రిలేటెడ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ మీ ఇంట్లో అనిమల్స్ ఏమైనా ఉన్నాయా, లైక్ ఎద్దు, దున్నపోతులు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Crop protection. Crops should be protected from harmful insects, pests and diseases. Crops also need to be protected from animals. ఓకే, సో పండించుకున్నటువంటి పంటల్ని మనం హార్మ్ఫుల్, విషపూరితమైనటువంటి ఇన్సెక్ట్స్, అలాగే పెస్ట్ నుంచి, అలాగే వాటికి వచ్చే డిసీజెస్ నుంచి మనం క్రాప్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక అదేవిధంగా ఈ క్రాప్స్ని అనిమల్స్ నుంచి కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఫిగర్లో ఇచ్చారు చూడండి ఒకసారి. మరి చూడండి, ఫ్రూట్ లోపలికి పురుగు ఎలా వెళ్ళిపోతుందో. అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి, దేవుడా. ఓకే, ఇక్కడ చూడండి. సో ఈ పర్సన్ ఏం చేస్తున్నాడంటే ఈ పంటలకు పురుగులు అండ్ నెక్స్ట్ డిసీజెస్ రాకుండా మందు కొడుతున్నాడు అనమాట. ఓకే, యూ మే సీ సమ్ క్యాటర్పిల్లర్స్ క్రాల్ ఆన్ లీవ్స్. మనం చూస్తూ ఉంటాం కొన్ని ఆకుల మీద ఈ పురుగులు, క్యాటర్పిల్లర్స్ అన్నీ కూడా పాకుతూ పోతూ ఉంటాయి, రైట్? ఓకే, ద క్యాటర్పిల్లర్ గ్రోస్ అప్, బికమ్స్ ఎ మోత్ అండ్ డ్యామేజెస్ ద క్రాప్. The caterpillar passes through different stages and it damages the crop, but the insects like butterflies, bees, etc. play an important role as they help in pollination. Let us see the life cycle of a butterfly. ఓకే, సో మనమంతా కూడా క్యాటర్పిల్లర్ని చూస్తూ ఉంటాం. చూడండి, ఇటువంటి క్యాటర్పిల్లర్ మీరంతా కూడా చూసే ఉంటారు. సో ఈ క్యాటర్పిల్లర్ ఏం చేస్తుంది అంటే మన యొక్క పంటని నాశనం చేస్తుందన్నమాట. ఇది ఒక మోతుగా మారి మన యొక్క పంటని నాశనం చేస్తుంది. అండ్ ఈ క్యాటర్పిల్లర్ వచ్చేసి దాన్ని యొక్క డిఫరెంట్ స్టేజెస్లో పాస్ అవుతూ, అంటే తన యొక్క డిఫరెంట్ స్టేజెస్లో పాస్ అవుతూ మన పంట పొలాలను నాశనం చేస్తుంటుందని చెప్పుకోవచ్చు. కానీ ఈ క్యాటర్పిల్లర్ కాకుండా ఇతర ఇన్సెక్ట్స్ అంటే బటర్ఫ్లైస్ అండ్ బీస్, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇవి పాలినేషన్కు ఎంతగానో ముఖ్యమైనవి అని చెప్పుకోవచ్చు. మన పంటలు పండాలంటే మెయిన్లీ పాలినేషన్ ఉండాలి. సో పాలినేషన్కి ఇటువంటి ఇన్సెక్ట్స్ చాలా ముఖ్యము. సరే, మరి ఇప్పుడు బటర్ఫ్లై యొక్క లైఫ్ సైకిల్ ఏ విధంగా ఉంటుందో చూద్దామా? ఓకే, సో దిస్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ బటర్ఫ్లై. సో ఫస్ట్ ఎగ్గా ఉంటుంది, ఆ తర్వాత దెన్ క్యాటర్పిల్లర్. సో క్యాటర్పిల్లర్ నుంచి ప్యూపాగా మారుతుంది అండ్ దెన్ చూడండి ఇక్కడ ఈ విధంగా మారి నెక్స్ట్ బటర్ఫ్లైలా మారుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లై. థింక్ అండ్ డిస్కస్. ఇఫ్ దెర్ ఆర్ నో బటర్ఫ్లైస్ అండ్ బీస్, వాట్ విల్ హ్యాపెన్? సో ఒకవేళ బటర్ఫ్లైస్, బీస్ లేకున్నట్టయితే ఏం జరుగుతుంది? పాలినేషన్ జరగదు. సో ఇప్పుడు మనకు ఒక ఫ్లవర్ వికసిస్తోంది, ఇంకొక ఫ్లవర్ కూడా వస్తుంది అంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ పాలినేషన్. ఈ పాలినేషన్ ప్రాసెస్ అంతా కూడా ఎవరు చేస్తున్నారు? బటర్ఫ్లై అండ్ బీస్. ఓకే, మీకు ఇంకా హయ్యర్ స్టడీస్లో ఈ పాలినేషన్ అంటే ఏంటి, ఇన్సెక్ట్స్ బటర్ఫ్లైస్, బీస్ ఏ విధంగా హెల్ప్ అవుతాయో హయ్యర్ క్లాసెస్లో తెలుసుకుంటారనమాట. రైట్ నౌ in the paddy field you may observe little fish like organisms or their real fish. సో మీరు ఎప్పుడైనా
పొలానికి వెళ్ళినట్టయితే ప్యాడీ ఫీల్డ్లో అక్కడ చిన్న చిన్న ఫిష్ లాగా కొన్ని ఉంటాయన్నమాట. నిజానికి అవి ఫిష్ అయితే కావు. ఏంటని తెలుసుకుందామా మరి? ఓకే. నో, దే ఆర్ నాట్ ఫిష్, దే ఆర్ ద tadpoles. దే గ్రో అండ్ బికమ్ ఫ్రాగ్స్. ఎస్, చూడండి. సో మనకు చిన్న చిన్న చేపల్లాగా ఇక్కడ ఈ విధంగా చూడండి, ఈ విధంగా కనిపిస్తాయి అన్నమాట. కానీ ఇవి ఫిషా అంటే కాదు, అవి టాడ్పోల్స్. ఇవి పెరిగినాక ఫ్రాగ్గా, కప్పలాగా పెరుగుతాయి. సో వాటి పెరుగుదల ఆ విధంగా కప్పగా మారుస్తుంది. లెట్ హస్ సీ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద ఫ్రాగ్. చూడండి ఇక్కడ లైఫ్ సైకిల్ ఏ విధంగా ఉందో. ముందు హెగ్స్ ఉంటాయి, తర్వాత టాడ్పోల్గా మారుతుంది. సో ఆ టాడ్పోల్కు లెగ్స్ రావడం జరుగుతుంది. అండ్ దెన్ తర్వాత యంగ్ ఫ్రాగ్గా మారి తర్వాత అడల్ట్ ఫ్రాగ్గా మారుతుంది. Frogs, when they are young, as tadpoles, they feed on algae and helps in helping the water clean. When they grow into frog, they feed on insects, which helps to keep the area free from bugs. సరే, సో ఎప్పుడైతే ఈ ఫ్రాగ్స్ టాడ్పోల్స్ ఆ ఏజ్లో ఉంటాయో, ఆల్గే ఉంటుంది కదా వాటర్లో, ఆ పొలాల్లో, ఆ ఆల్గేని ఫీడ్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా వాటర్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఇంకా వాటర్లో ఉన్నటువంటి ఆల్గే అంతా కూడా ఇది ఫీడ్ చేయడం వల్ల వాటర్ క్లీన్ అయిపోవడం జరుగుతుంది. సో ఆ విధంగా అది ఫ్రాగ్గా పెరుగుతుందన్నమాట. పెరిగి ప్రతి ఒక్క ఇన్సెక్ట్స్, అంటే పొలాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్సెక్ట్స్ని తినడం వల్ల మనకు మన యొక్క పొలం చాలా సురక్షితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఇతర క్రిమి కీటకాలు లేకుండా చాలా క్లీన్గా ఉంటుంది. ఇక ఫ్రాగ్స్ కూడా మన యొక్క అగ్రికల్చర్కు హెల్ప్ అయినట్టేనా? ఎస్. డూ యూ నో, మీకు తెలుసా? ఫ్రాగ్స్ అండ్ బటర్ఫ్లైస్ ఆర్ గుడ్ ఇండికేటర్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్. They are extremely sensitive to chemical pollution. The usage of pesticides is damaging their existence. If they are not preserved, we will damage the plant ecosystems and ultimately lead to disconnection of food chain. Every creature in nature is a role model to man. సరే, సో ఈ కప్పలు కావచ్చు, బటర్ఫ్లైస్, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్కు గుడ్ ఇండికేటర్స్ అని చెప్పుకోవచ్చు. అంటే మన ఎన్విరాన్మెంటల్కు డ్యామేజ్ కలగకుండా ఇవి బాగా మనకు హెల్ప్ అవుతాయని చెప్పుకోవచ్చు. ఓకే, ఎస్. సో కెమికల్ పొల్యూషన్, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ టు కెమికల్ పొల్యూషన్. ఇక అదేవిధంగా ఈ పెస్టిసైడ్స్ని యూజ్ చేయడం వల్ల మనకు డ్యామేజ్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఒకవేళ మనం ఇటువంటి ఫ్రాగ్స్ని, బటర్ఫ్లైస్ని ప్రిజర్వ్ చేసుకోకపోయినట్టయితే ప్లాంట్ ఈకోసిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుందన్నమాట. అండ్ అల్టిమేట్గా మనకు ఫుడ్ చైన్లో డిస్కనెక్షన్ జరుగుతుంది. సో ఫుడ్ చైన్ గురించి మీరు ఇంకా ఫర్దర్గా హయ్యర్ క్లాస్లో తెలుసుకుంటారు. ఓకే, ఎస్. అండ్ ఈ భూమి మీద, అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవం కూడా మనకు ఒక రోల్ మోడల్ అన్నమాట. అంటే మనం ఒక రోల్ మోడల్గా వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని మనం బాగా ఈకో ఫ్రెండ్లీగా ఉండాల్సి ఉంటుంది. స్కేర్ క్రో అండ్ స్ప్రేయింగ్ పెస్టిసైడ్స్. ఇక్కడ చూడండి, మీరంతా ఈ విధంగా చూసే ఉంటారు. ఫస్ట్ పిక్చర్లో పొలాల్లో మనిషి బొమ్మలా పెట్టింటారు. ఎందుకంటే ఈ విధంగా పెట్టడం వల్ల కాకులు రావన్నమాట. సో ఈ కాకులంతా కూడా ధాన్యాలను తినడానికి వస్తూ ఉంటాయి. అందుకని చెప్పి ఈ విధంగా మనం పెట్టడం వల్ల ఆ పక్షులు, అంటే ఆ కాకులు ఏమనుకుంటాయంటే మనుషులు ఉన్నారే అని చెప్పి అక్కడికి రావన్నమాట. అండ్ నెక్స్ట్ స్ప్రేయింగ్ పెస్టిసైడ్స్. సో ఈ పంటలకు డిసీజెస్ వస్తూ ఉంటాయి, ఇన్సెక్ట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. వీటిని అరికట్టడానికి మనం పెస్టిసైడ్స్ని స్ప్రే చేస్తూ ఉంటాం. Pesticides are used to protect the crops from the pest. Indiscriminate use of pesticides is harmful to the environment. సో మన పంటల్ని పెస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నాం రైట్ నౌ. కానీ దీన్ని ఎక్కువ మోతాదుల్లో మనం ఈ విధంగా పెస్టిసైడ్స్ని యూజ్ చేయడం వల్ల మన యొక్క ఎన్విరాన్మెంట్కు ఎంతో హానికరం. స్కేర్ క్రో ఈజ్ వన్ టైప్ ఆఫ్ మెథడ్ ఫర్ క్రాప్ ప్రొటెక్షన్. ఇందాక మనం స్కేర్ క్రో చెప్పుకున్నాం కదా ఆ మెథడ్. సో ఆ మెథడ్ ఎందుకు అంటే మన యొక్క క్రాప్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ మెథడ్ని ఫాలో అవుతాం, కాకులు రాకుండా ఉండడానికి.
ఓకే, అండ్ ఇతర పక్షులు రాకుండా ఉండడానికి. ఓకే, థింక్ అండ్ డిస్కస్. హౌ డస్ ఏ ఫార్మర్ ప్రొటెక్ట్ హిజ్ క్రాప్స్ ఇన్ యువర్ విలేజ్? విజిట్ ఏ నియర్ బై ఫీల్డ్, లిస్ట్ ద ఇన్సెక్ట్స్ అండ్ అనిమల్స్ దట్ డ్యామేజ్ ద క్రాప్. ఓకే, మరి మీ విలేజ్లో క్రాప్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఫార్మర్స్ ఎటువంటి మెథడ్స్ని ఫాలో అవుతున్నారు తెలుసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి పొలాలను చూసి క్రాప్ని డ్యామేజ్ చేసేటువంటి ఇన్సెక్ట్స్, అనిమల్స్ వాటి గురించి రాయమంటున్నారు, లేదా వాటి పేర్లు రాస్తే చాలు. ఆర్గానిక్ ఫార్మింగ్. సో కెమికల్స్ని యూజ్ చేయకుండా చేసేటువంటి ఫార్మింగ్ని అంటే ఆర్గానిక్గా న్యాచురల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేసేటువంటి ఫార్మింగ్నే ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట. ఓకే, చూద్దాము మరి ఇంకా ఏముందో. టు గెట్ హై హీల్డ్, ఫార్మర్స్ యూజ్ కెమికల్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ indiscriminately. These products cause diseases like cancer. So farmers are advertised to follow organic farming methods. Organic farming is a method of crop and livestock production that involves natural and conventional ways of farming. Farmers use organic manure such as cattle waste, vermicompost, oil, cakes, and biological wastes. This is also called zero budget natural farming, ZBNF. ఓకే, ఇప్పుడు రైతులంతా కూడా ఏం చేస్తున్నారంటే హై హీల్డింగ్ రావడానికి, పంట బాగా ఎక్కువగా రావడానికి కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ని ఎక్కువ మోతాదులో యూజ్ చేస్తున్నారనమాట. ఈ విధంగా మనం యూజ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ని తినడం వల్ల మనకు క్యాన్సర్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా మనము ఏం చేయాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్ మెథడ్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ క్యాన్సర్స్, ఇటువంటి రోగాలు రాకుండా ఉండడానికి మనం ఆర్గానిక్ ఫార్మింగ్ మెథడ్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి అంటే మన యొక్క క్రాప్ మెథడ్ని, అలాగే లైవ్ స్టాక్ ప్రొడక్షన్ని పెంచడానికి న్యాచురల్ వేలో, కన్వెన్షనల్ వేస్ ఆఫ్ ఫార్మింగ్ని మనం ఫాలో అవుతున్నాం అన్నమాట. ఇక్కడ ఫార్మర్స్ అంతా కూడా ఏం చేస్తారంటే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో వీళ్ళు ఆర్గానిక్ మాన్యూర్ అంటే ఎరువుని యూజ్ చేస్తారు. సో ఈ ఎరువు ఏంటి అంటే క్యాటిల్ వేస్ట్ ఉంటుంది కదా, అంటే ఆవులు, జంతువులు వేసినటువంటి పేడ, ఆ తర్వాత వార్మీ కంపోస్టు, అండ్ దెన్ ఆయిల్ కేక్స్, అలాగే మన ఇంట్లో నుంచి వచ్చినటువంటి వేస్టేజ్ అంటే మిగిలిపోయినటువంటి ఫుడ్ ప్రోడక్ట్స్, లైక్ అలాగే చెట్ల నుంచి వచ్చినటువంటి ఆకులు, ఇవన్నీ కూడా వేస్టేజ్ ఉంటాయి కదా. సో వీటినంతా కూడా యూజ్ చేసి ఒక ఆర్గానిక్ మాన్యూర్ని తయారు చేస్తారనమాట. ఈ విధంగా తయారు చేసినటువంటి మాన్యూర్ని వేసి మనం ఫార్మింగ్ చేయడం వల్ల మనకు మంచి హీల్డింగ్ ఉంటుంది, అలాగే ఎటువంటి డిసీజెస్ కూడా రావు. సో ఈ విధంగా మనం ఫాలో అయ్యేటువంటి ఆర్గానిక్ మాన్యూర్ని మనం జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని కూడా అంటాము. ఓకే, ZBNF. Organic farming is better for environment. Organic farming practice reduce pollution, conserve water, reduce soil erosion, increase soil fertility and use less energy. సో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం వల్ల మన ఎన్విరాన్మెంట్కు ఎటువంటి డ్యామేజ్ ఉండదు. ఓకే, సో కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయకుండా మనం న్యాచురల్ వేలో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇవంతా కూడా ఈకో ఫ్రెండ్లీ, సో ఎన్విరాన్మెంట్కు చాలా బెటర్గా ఉంటుంది. అదేవిధంగా మనం ఈ విధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రాక్టీస్ చేయడం వల్ల పొల్యూషన్ని తగ్గించవచ్చు. వాటర్ని కూడా మనం కన్జర్వ్ చేయొచ్చు, అంటే స్టోర్ చేయొచ్చు. అండ్ సాయిల్ ఎరోషన్ అంటే భూమి అంతా కూడా గుల్లలుగా మారిపోతూ ఉంటుంది. సో వాటిని మనం రెడ్యూస్ చేయొచ్చు, అలాగే సాయిల్ ఫెర్టిలిటీని ఎక్కువగా పెంచవచ్చు. సో తక్కువ ఎనర్జీతో మనం ఎంతో కూడా ఇవన్నీ చేయొచ్చు అన్నమాట. ఓకే, డూ యూ నో ద ట్రెడిషనల్ స్టోరింగ్ మెథడ్స్ ఆఫ్ గ్రెయిన్స్? సో ఇప్పుడంతా కూడా మనం ఏం చేస్తున్నాం, పండించుకున్నటువంటి పంటనంతా కూడా గన్నీ బ్యాగ్స్లో పెట్టేసి ఒక గోడౌన్లో పెట్టేస్తున్నాం. కానీ ఇంతకుముందు గ్రెయిన్స్ని వాళ్ళు ఏ విధంగా స్టోర్ చేసుకునే వాళ్ళో మరి చూద్దామా? ఓకే, ద గ్రెయిన్స్ ఆర్ డ్రైడ్ అండర్ సన్లైట్ అండ్ దెన్ స్టోర్డ్ ఇన్ వెల్ వెంటిలేటెడ్ రూమ్స్. Pesticides are sprayed in and around the place where storing. They should be placed on an elevated structure to prevent the insects and rats from entering. ఓకే, సో బాగా పండినటువంటి ధాన్యాన్ని మనం ఏం చేస్తామంటే ఎండబెట్టి వాటిని ఒక వెంటిలేటెడ్ రూమ్స్లో స్టోర్ చేయడం జరుగుతుంది. సో ఆ స్టోర్ చేసినటువంటి ప్లేస్ చుట్టూ అలాగే లోపల కూడా పెస్టిసైడ్స్ చేస్తాము. సో
అలాగే మనం ఎంచుకున్నటువంటి ప్లేస్ని ఒక ఎలివేటెడ్ స్ట్రక్చర్లో పెట్టుకుంటామంట. ఎందుకంటే వాటిలోకి ఇన్సెక్ట్స్ అలాగే ఎలుకలు రాకుండా ఉండడానికి మనం మంచి స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకొని అక్కడ స్టోర్ చేసుకుంటాము. ఇక్కడ చూడండి ట్రెడిషనల్ స్టోరేజ్ మెథడ్స్ ఏ విధంగా ఉన్నాయో. ఈ విధంగా ఇక్కడ ఒక మనిషి చూడండి. సో వీళ్ళంతా కూడా ఒక దాంట్లో ఇదంతా స్టోరేజ్ చేసుకుంటారనమాట గ్రెయిన్స్ని. సో దిస్ ఈజ్ ఆల్సో ఇదంతా కూడా ఏంటి ట్రెడిషనల్ స్టోరేజ్ మెథడ్స్. బట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఫాలో అయ్యేదంతా ఒక పెద్ద పెద్ద గోడన్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి కోల్డ్ స్టోరేజ్. సో ఇక్కడంతా కూడా ఏరియా అంతా ఎలా ఉంటుందంటే చాలా కూల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. యాక్టివిటీ: డ్రా ద పిక్చర్స్ ఆఫ్ స్పేడ్, సికల్ అండ్ ప్లవ్ అండ్ రైట్ దేర్ యూజర్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్పేడ్ అండ్ నెక్స్ట్ స్పికల్. సో నాకైతే బొమ్మ సరిగ్గా రాలేదనుకోండి. సో స్పేడ్ అండ్ నెక్స్ట్ ఇంకా ఏం అడిగినారు, సికల్, ప్లఫ్. వీటిని డ్రా చేసి వీటి యొక్క యూజ్ రాయమంటున్నారు. మీరు ఫాలో అయిపోండి. లెట్ హస్ డూ. వాట్ ఆర్ ద ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ స్టోరింగ్? ఆస్క్ యువర్ పేరెంట్స్, కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ప్రెజెంట్ ఇట్ ఇన్ ద క్లాస్ రూమ్. ఎస్. సో ట్రెడిషనల్ స్టోరింగ్ మెథడ్స్ గురించి మనం తెలుసుకొని వాటి గురించి క్లాస్లో ప్రజెంట్ చేయమంటున్నారు. ఖచ్చితంగా చేయండి. ఓకే, మీ పేరెంట్స్ నుంచి తెలుసుకోండి. నేమ్ ద క్రాప్ విచ్ ఈస్ కల్టివేటెడ్ ఇన్ మెజారిటీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో మన ఆంధ్రప్రదేశ్లో పండించేటువంటి పంటల గురించి చెప్పండి అంటున్నారు. సో మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఎటువంటి పంటలు పండిస్తుంటాం? మన యొక్క ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరిలో చూసుకుంటే రైస్ అన్నమాట. అండ్ దెన్ అదేవిధంగా మనం గ్రౌండ్నట్ని పెంచుతాం, చిల్లీస్, కాటన్ అండ్ జోవర్, వాము, ఇవన్నీ కూడా మనం పండిస్తాం అన్నమాట మెయిన్గా. క్రాప్స్ ఇన్ అవర్ స్టేట్. సరే, మన రాష్ట్రంలో పంటల గురించి చూద్దాం మరి. రైస్ ఈజ్ ద మేజర్ ఫుడ్ క్రాప్ ఇన్ అవర్ స్టేట్. అగ్రికల్చర్ ఈజ్ ద మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ అబౌట్ 62% ఆఫ్ ద పీపుల్. జోవర్, బాజ్రా, మేజ్, రాగి, స్మాల్ మిల్లెట్స్, పల్సెస్, టొబాకో, కాటన్ అండ్ షుగర్ కేన్ ఆర్ ద ఇంపార్టెంట్ క్రాప్స్ ఆఫ్ అవర్ స్టేట్. అబ్జర్వ్ ద మ్యాప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ లిస్ట్ ద క్రాప్స్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్. ఓకే, మన ఆంధ్రప్రదేశ్లో మేజర్ ఫుడ్ క్రాప్ ఏంటి అంటే రైస్. దీన్ని ఎక్కువగా పండిస్తామన్నమాట. అండ్ అదేవిధంగా 62% పీపుల్ వచ్చేసి ఆక్యుపేషన్ అంటే అగ్రికల్చర్ని నమ్ముకున్నటువంటి పీపుల్ అని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా మన స్టేట్లో పండించేటువంటి మెయిన్ క్రాప్స్, ఇంపార్టెంట్ క్రాప్స్ ఏంటో తెలుసా? జోవర్, బాజ్రా, మేజ్, రాగి, స్మాల్ మిల్లెట్స్, పల్సెస్, టొబాకో, కాటన్ అండ్ షుగర్ కేన్. అంటే జొన్నలు, మొక్కజొన్న, రాగి, బాజ్రా అండ్ నెక్స్ట్ పెసళ్ళు, టొబాకో, కాటన్, చెరుకు, ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్ క్రాప్స్ అన్నమాట. ఇక్కడ మనకు మన ఆంధ్రప్రదేశ్ యొక్క మ్యాప్ ఇచ్చారు. అలాగే ఒక్కొక్క డిస్టిక్లో క్రాప్స్ కూడా ఇచ్చారు చూడండి. సో మేజర్ క్రాప్స్ ఇన్ ఏపీ, మన ఆంధ్రప్రదేశ్లో మేజర్ క్రాప్స్ ఇవి. ఓకే, మన ముందుగా అనంతపూర్ చూద్దాం మన ఆంధ్రప్రదేశ్లో. ఓకే, బికాజ్ నేను అనంతపూర్కి చెందినటువంటి అమ్మాయి కాబట్టి నేను ముందుగా అనంతపూర్ గురించి చెప్తా. సో అనంతపూర్లో వచ్చేసి టొమాటోని పండిస్తాము. అండ్ దెన్ బనానా, స్వీట్ ఆరెంజ్ అండ్ నెక్స్ట్ రైస్ అండ్ దెన్ ఓక్రా. మన అనంతపూర్లో ఇవన్నీ కూడా పండిస్తామన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ కర్నూలు వచ్చేద్దాం. కర్నూలు కూడా మాకు చాలా బంధువు లాంటిది, ఎందుకంటే పక్కనే ఉంటుంది కాబట్టి. ఓకే, అండ్ దెన్ కర్నూలులో కూడా మనం స్వీట్ ఆరెంజ్ని, ఓక్రా, బనానా అండ్ దెన్ టర్మరిక్, పసుపు అండ్ దెన్ జోవర్ని పెంచుతాం. అండ్ నెక్స్ట్ టమాటో. అదేవిధంగా చిత్తూరుకి వచ్చేద్దాం. తిరుపతి కదా,
చిత్తూరు అనగానే తిరుపతి గుర్తుకొస్తుంది. ఓకే ఓకే సో ఇక్కడ బాగా పశువుల్ని బాగా పెంచుతారు, లైఫ్ స్టాక్ అనమాట. అండ్ దెన్ ఓక్రాను బాగా పెంచుతారు. అండ్ దెన్ టమోటా. నెక్స్ట్ నెల్లూరుకి వచ్చేద్దామా, కోస్తా నెల్లూరు. సో నెల్లూరులో ఓకే నెల్లూరు కాదు ఇది, ఎస్. సో ఈ ఏరియాని చూద్దాం, కడప. ముందుగా మనం రాయలసీమని కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, కడప. సో కడపలో వచ్చేసి బనానా, ఆరెంజ్, అండ్ దెన్ జోవర్, టొమాటో, ఓక్రా. ఓకే, ఇప్పుడు కర్నూలు అయిపోయింది, అనంతపురం అయిపోయింది, చిత్తూరు అయిపోయింది, అండ్ నెక్స్ట్ కడప, మన యొక్క రాయలసీమ అయిపోయింది. తర్వాత కోస్తా రీజన్కి వెళ్దాం. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి వద్దాం, నెల్లూరు నుంచి. సో నెల్లూరులో ఏం పండిస్తారు, లైవ్ స్టాక్, బాగా పశువుల్ని పెంచుతారు. అండ్ దెన్ ఆరెంజ్, ఆ తర్వాత జోవర్ని పెంచుతారు. అండ్ నెక్స్ట్ ప్రకాశం. సో ప్రకాశంలో వచ్చేసి కూడా రైస్ని పెంచుతారు, అండ్ దెన్ పశువుల్ని పెంచుతారు, పసుపుని పెంచుతారు. ఓకే, ఇంకా కృష్ణా డిస్టిక్లో కూడా ఇవే అనమాట. అండ్ దెన్ ఈస్ట్ గోదావరి అనగానే మనకు బాగా రైస్ పండుతుంది. ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో పండించేటువంటి రైస్ ఎక్కడ అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అని చెప్పుకోవచ్చు. ఇంకా అదేవిధంగా వెస్ట్ గోదావరిలో బనానా కూడా పండిస్తారు. అండ్ నెక్స్ట్ విశాఖపట్నంలో పసుపుని పండిస్తారు. అండ్ దెన్ విజయనగరంలో బనానా అన్నమాట. అండ్ నెక్స్ట్ గుంటూరు వచ్చేసరికి పసుపు, టమాటో, పశువుల్ని పెంచుతారు, బాగా రైస్ని కూడా పండిస్తారు. ఈ విధంగా ఎన్నో మన యొక్క ఆంధ్రప్రదేశ్లో మేజర్ క్రాప్స్ అన్నమాట. సో ఇప్పుడు మీరంతా చూసారు కదా, అనంతపూర్లో ఏమేమి పండిస్తారు, బనానా, స్వీట్ ఆరెంజ్, అండ్ దెన్ టొమాటో, రైస్. సో ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా. సో వాటిని అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఈ టేబుల్లో ఫినిష్ చేసేయండి. థింక్ అండ్ డిస్కస్. వాట్ ఆర్ ద క్రాప్స్ కల్టివేటెడ్ ఇన్ యువర్ విలేజ్? సో మీ విలేజ్లో ఏ పంటలు పండిస్తారు? మా విలేజ్లో అయితే ఫస్ట్ మెయిన్ రైస్ పండిస్తారు. అండ్ దెన్ తర్వాత శనగలు, ఆ తర్వాత వాము, ఆ తర్వాత మొక్కజొన్న, మిర్చి, పత్తి. ఇవి మెయిన్ క్రాప్స్ అన్నమాట మా ఏరియాలో. వాట్ ఆర్ ద క్రాప్స్ మెన్షన్డ్ ఇన్ ద మ్యాప్? సో మ్యాప్లో ఏ క్రాప్స్ అన్నీ కూడా మెన్షన్ చేశారు. అందులో స్వీట్ ఆరెంజ్, టమాటో, అండ్ నెక్స్ట్ బనానా, ఓక్రా, రైస్. సో ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా మనకు చెప్పారు. లిస్ట్ అవుట్ ద క్రాప్స్ విచ్ గ్రో ఇన్ యువర్ డిస్ట్రిక్ట్. సో మీ డిస్టిక్లో పండేటువంటి క్రాప్స్ని లిస్ట్ అవుట్ చేయమన్నారు. ఇందాక మాదంతా అనంతపురం డిస్టిక్ అని చెప్పాను కదా. మా అనంతపురం డిస్టిక్లో బనానా, స్వీట్ ఆరెంజ్, టొమాటో, రైస్. సో అందరిని ఇంకా ఏం చెప్పాను, రైస్ అండ్ ఓక్రా. సో వీటిని పండిస్తారు. ఓకే, వాట్ ఆర్ ద మేజర్ క్రాప్స్ కల్టివేటెడ్ ఇన్ అవర్ స్టేట్? సో మన స్టేట్లో మేజర్ క్రాప్స్ ఏంటి, ఇందాక చెప్పుకున్నాం కదా మనమంతా, అవే అన్నమాట. కల్టివేషన్ ఆఫ్ సీరియల్స్. ఫాక్స్టైల్ మిల్లెట్స్, కొర్రలు, బ్రౌన్ టాప్ మిల్లెట్స్, అందుకొర్రలు, లిటిల్ మిల్లెట్స్, సాములు, కూడు మిల్లెట్స్, అరికెలు, బోన్ యార్డ్ మిల్లెట్స్, ఊదులు, etc. are the millets grown in our state. We should eat all types of millets along with rice. India is the second largest producer of rice, wheat and other cereals. Okay, సరే. సో మనం కొర్రలు, అందుకొర్రలు, సాములు, ఊదులు, ఆరికెలు ఇవన్నీ కూడా మన యొక్క స్టేట్లో పెంచుకున్నటువంటి మిల్లెట్స్ అనమాట, మనకు తెలిసిందే. అదేవిధంగా మనం రైస్తో పాటు వీటన్నిటిని కూడా తింటాము. ఇక మన ఇండియా వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్, వీట్ అండ్ అదర్ సీరియల్స్ అంట. సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఏంటి, ఇండియా. దేనికి, వీట్, రైస్ అండ్ అదర్ సీరియల్స్ ప్రొడక్షన్లో. డూ యూ నో విచ్ వన్ ఈజ్ ఏ హెల్తీ? మీకు తెలుసా ఇందులో ఏది హెల్తీనో? సో ఆల్మోస్ట్ ఆల్ అంతా కూడా మనకు హెల్తీనే. అండ్ మెయిన్లీగా కొర్రలు. సో షుగర్ పేషెంట్ ఖచ్చితంగా కొర్ర బియ్యంతో అన్నం చేసుకొని తింటారు. సో ఇంకా అన్నీ చాలా హెల్తీనే అని చెప్పుకోవచ్చు. In class 3, we learned that we get food from plants and animals. Now let us learn how does the food keep us healthy. The food we eat is the source of energy.
సో థర్డ్ క్లాస్లోనే మనం ఏం తెలుసుకున్నాము, మనం ఫుడ్ వచ్చేసి ప్లాంట్స్ నుంచి అనిమల్స్ నుంచి తీసుకుంటామని చెప్పాము. సరే, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఫుడ్ మనల్ని ఏ విధంగా హెల్తీగా ఉంచుతుంది, అలాగే ఎనర్జీ యొక్క సోర్స్ ఏంటి మనం తీసుకున్నటువంటి ఫుడ్లో, సరే చూద్దాం మరి. Let us see what Srinu, Kusuma and Chandu eat every day and how it helps them to keep themselves fit and strong. Srinu eats rice with chutney or powders made with pulses like groundnuts or Bengal gram, palli podi or kandi podi, with oil or ghee. Sometimes he eats roadside food. And Kusuma eats vegetables, eggs, fruits and millets. She takes sprouts of dry peas, chickpeas, శనగలు ఆర్ లెంటిల్స్. షీ ఆల్సో డ్రింక్ గ్రుయల్, బఠానీలు, రాగి, సీడ్స్ ఆఫ్ ససేమి అండ్ గ్రౌండ్ నట్స్. అండ్ దెన్ చందు లవ్స్ టు ఈట్ బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్, నూడిల్స్, ఫుడ్ కుక్డ్ ఇన్ హోటల్స్ అండ్ స్ట్రీట్స్. హీ డస్ నాట్ లైక్ టు ఈట్ రైస్, వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీను, కుసుమ, చందు వీళ్ళు ముగ్గురు ఉన్నారంట. వీళ్ళు ముగ్గురు రోజు తినేటువంటి ఫుడ్ని కూడా మనకు మెన్షన్ చేశారు. సరే, సో వీళ్ళలో ఎవరు తినేటువంటి ఫుడ్ ద్వారా ఫిట్గా అండ్ స్ట్రాంగ్గా ఉండొచ్చు తెలుసుకుందామా? ఓకే, ముందుగా సీను వచ్చేసి తను రైస్ తింటాడు, అలాగే చట్నీతో లేదా పల్లి పొడి, కంది పొడితో కలిసి అన్నం తింటాడు, నెయ్యితో కలుపుకొని. అదేవిధంగా రోడ్ సైడ్ ఫుడ్ కూడా తింటాడు. సో రైస్ తినడం మంచిదే, అండ్ చట్నీ లేదా పౌడర్స్, పల్లి పొడి, కంది పొడి, ఆయిల్ లేదా గీతో తినడం కూడా మంచిదే. బట్ రోడ్ సైడ్ ఫుడ్ అంత మంచిది కాదు. అండ్ కుసుమ విషయానికి వస్తే కుసుమ వచ్చేసి వెజిటబుల్స్ తింటుంది, ఎగ్స్ తింటుంది, ఫ్రూట్స్, మిల్లెట్స్ అండ్ దెన్ డ్రై బీడ్స్, అవి మొలకలు వచ్చినటువంటి గింజలు తింటుంది, తర్వాత శనగలు తింటుంది, బఠానీలు తింటుంది, రాగి తింటుంది. ఇవన్నీ కూడా హెల్త్కు చాలా అంటే చాలా మంచిది కాబట్టి తను ఫిట్ అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక చందు వచ్చేసి బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్, నూడిల్స్ ఇటువంటి ఫుడ్ హోటల్లో, స్ట్రీట్స్లో దొరికేటువంటి ఫుడ్ తింటాడు కాబట్టి ఇతను అంత ఫిట్గా స్ట్రాంగ్గా ఉండడు. బికాజ్ వీటిని తినడం వల్ల మనం అన్హెల్తీ అయిపోతాం అనమాట. అండ్ అలాగే చందు వచ్చేసి రైస్ తినడు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ కూడా తినడు. సో ఈ బికమ్ అన్హెల్తీ. హూ అమాంగ్ ద అబౌవ్ ఈట్స్ గుడ్ ఫుడ్? సో కుసుమ వచ్చేసి చాలా మంచి ఫుడ్ తింటుంది, రైట్? థింక్ అండ్ డిస్కస్. యూ హ్యావ్ రీడ్ ద ఈటింగ్ హ్యాబిట్స్ ఆఫ్ శ్రీను, కుసుమ అండ్ చందు. వాట్ డూ యూ ఈట్ డైలీ? షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఇందాక సీను, కుసుమ, చందు ఏమేమి తింటారో మనకు చెప్పారు కదా. సో మీరు కూడా డైలీ ఏం తింటారో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అని చెప్తున్నారు. ఓకే, అవర్ హెల్త్ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్ వి ఈట్. It should contain carbohydrates, proteins, fats, minerals and vitamins. ఓకే, సో మనం తినేటువంటి ఫుడ్ మీదనే మన యొక్క హెల్త్ డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అండ్ మనం తినేటువంటి ఫుడ్లో ఖచ్చితంగా ఏముండాలి? కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, అండ్ దెన్ ఫ్యాట్స్ ఉండాలి, మినరల్స్ అండ్ విటమిన్స్ కూడా ఉండాలి. ఓకే, ప్రోటీన్స్ బాగుండాలన్నమాట. ఎనర్జీ గివింగ్ ఫుడ్. ఓకే, మనం తినే ఫుడ్ వల్ల నుంచి మనకి ఏ విధంగా ఎనర్జీ గివింగ్ ఫుడ్ ఏంటో చూద్దామా మనం. కార్బోహైడ్రేట్స్ గివ్ అస్ ఎనర్జీ. సో వీ షుడ్ టేక్ ద ఫుడ్ దట్ గివ్స్ అస్ ఎనర్జీ. సమ్ ఆఫ్ ద ఎనర్జీ గివింగ్ ఫుడ్ ఆర్ రైస్, వీట్, జొన్నలు, మేజ్, మిల్లెట్స్, పొటాటోస్, జాగరీ, స్వీట్ పొటాటోస్ ఎక్సెట్రా. దీస్ ఆర్ ద సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో మనకు ఎనర్జీని ఇచ్చేది ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ అన్నమాట. అందుకని చెప్పే మనం తీసుకున్నటువంటి ఫుడ్ మనకు ఎనర్జీని ఇస్తుంది. అందులో కార్బోహైడ్రేట్స్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. సరే, ఎనర్జీని ఇచ్చేటువంటి ఫుడ్ ఏవేవి చూద్దామా. ముందుగా రైసు, గోధుమలు, జొన్నలు, మొక్కజొన్న, మిల్లెట్స్, పొటాటోస్, బెల్లం, స్వీట్ పొటాటో. సో వీటిల్లో అంతా కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయన్నమాట. నేమ్ ద ఎనర్జీ గివింగ్ ఫుడ్ ఐటమ్స్ యూ ఈట్ అట్ హోమ్. సో మీ ఇంట్లో తినేటువంటి ఫుడ్ ఐటమ్స్ ఇచ్చేటువంటి ఎనర్జీ, ఏవైతే ఎనర్జీ ఇస్తాయో ఆ ఫుడ్ ఐటమ్స్ని చెప్పమంటున్నారు. ఓకే, మనం రోజు ఏం తింటున్నాం? మనం కూడా రైస్ తింటాం కదా. అండ్ మేమైతే ఖచ్చితంగా రోజు రోటీ తింటాము, జొన్న రొట్టెలు, అండ్ దెన్ వెజిటబుల్ కర్రీ తింటాం, రైస్,
అండ్ దెన్ స్ప్రౌట్స్ తింటాము, మొలకెత్తినటువంటి విత్తనాలు తింటాము. సో ఈ విధంగా మనం తినేటువంటి ఫుడ్ ఐటమ్స్ చాలా ఉంటాయి. అండ్ థింక్ అండ్ డిస్కస్, వాట్ డూ యూ ఈట్ అట్ హోమ్? రైస్, వీట్ ఆర్ జోవర్? సో మన ఇంట్లో మనం ఏం తింటాం మనకు తెలుసు కదా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ డిస్కషన్ అనమాట. నేమ్ ద ఫుడ్ ఐటమ్ యూ కెన్ ప్రిపేర్ యూజింగ్ ద అబౌవ్ ఫుడ్ గ్రెయిన్స్. సో రైస్, వీట్ ఆర్ జోవర్, వీటి సహాయంతో ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ చేసుకోవచ్చు? రైస్తో మనం డిఫరెంట్ రైస్ ఐటమ్స్ చేసుకోవచ్చు. అండ్ దెన్ వీటితో చపాతీలు, అండ్ దెన్ పరోటా చేసుకోవచ్చు. జోవర్తో రోటీ చేసుకోవచ్చు. ఓకే, రైట్. ద ఫుడ్ దట్ హెల్ప్స్ గ్రోత్: గ్రీన్ గ్రామ్, చిక్ పీస్, బ్లాక్ గ్రామ్, బెంగల్ గ్రామ్, peas, lentils, pulses, eggs and meat are rich source of proteins and they help us to grow stronger by giving a lot of energy. Okay, so పెసళ్ళు, అండ్ దెన్ కందు బ్యాళ్ళు, శనగ బ్యాళ్ళు, అండ్ దెన్ పల్సెస్, కోడిగుడ్లు, మాంసము, ఇవన్నీ కూడా మనకు ఎంతో చాలా మంచివి అనమాట. అంటే వీటిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనం స్ట్రాంగ్గా పెరగడానికి ఎనర్జీని ఇస్తాయి. నేమ్ ద పల్సెస్ యూ యూజ్ అట్ హోమ్. సో మన ఇంట్లో వచ్చేసి ఎటువంటి ఏ పల్సెస్ అంతా కూడా యూజ్ చేస్తామో మీరు తెలుసుకొని రాయాల్సి ఉంటుంది. అండ్ థింక్ అండ్ డిస్కస్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ డోంట్ టేక్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ లైక్ పల్సెస్ అండ్ సీరియల్స్? సో ప్రోటీన్ ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ మనం తినకుండా ఉంటే ఏమవుతుంది అంటే మనకు ఎనర్జీ ఉండదు, అండ్ దెన్ మన యొక్క గ్రోతింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండదు అనమాట. ఓకే, హౌ డస్ ద ఫుడ్ హెల్ప్ హస్ టు గ్రో హెల్దీ? సో మనం తిన్నటువంటి ఫుడ్ ఏ విధంగా మనల్ని ఆరోగ్యంగా పెంచుతుంది? సో ఫుడ్ నుంచి మనకు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల మన యొక్క బాడీ హెల్తీగా ఉంటుంది. రాగి సంగటి, జొన్న రొట్టి, పల్లి చిక్కీ ఆర్ ఆల్సో న్యూట్రిషియస్ ఫుడ్. ఎస్, సో రాగి సంగటి చేస్తూ ఉంటారు, రాగి ముద్ద అంటారు, లేదా జొన్న రొట్టెలు, అండ్ దెన్ లేదా శనగకాయల బర్ఫీ, ఇవన్నీ కూడా మనకు చాలా న్యూట్రిషియస్ కలిగినటువంటి ఫుడ్ అన్నమాట. హెల్తీ ఫుడ్: we maintain health by eating fruits, vegetables, greens, sprouts and fermented food like idli, dosa etc. They protect us from diseases. సో మనమంతా కూడా హెల్తీగా ఉండాలంటే ప్రతిరోజు ఏం చేయాలి? ఫ్రూట్స్, వెజిటబుల్స్, స్ప్రౌట్స్ తినాల్సి ఉంటుంది. అలాగే మనం ఫర్మెంటెడ్ ఫుడ్, సో ఫర్మెంటేషన్ చేసినటువంటి ఫుడ్ లైక్ దోశ, ఇడ్లీ, వీటిని కూడా తింటూ ఉంటాం. సో ఇవి ఏం చేస్తాయంటే మనకు రోగాలు రాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే, డూ యూ నో ఫుడ్ విచ్ హ్యాస్ ఆల్ న్యూట్రియంట్స్ ఇన్ కరెక్ట్ ప్రపోర్షన్ ఈజ్ కాల్డ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ ఆర్ బ్యాలెన్స్డ్ డైట్? సో మనం తిన్నటువంటి ఫుడ్లో అన్ని న్యూట్రియంట్స్ ఉన్నట్టయితే, సో సరైనటువంటి పోర్షన్లో ఉన్నట్టయితే దాన్నే మనం బ్యాలెన్స్డ్ డైట్ లేదా బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటాం. ఓకే, గుడ్ ఫుడ్: we should eat the food that contains rice, pulses, leafy vegetables, fruits and eggs. If you do not take good food, you are likely to become weak and sick. It affects your day-to-day activities like learning and playing. We should eat seasonally available vegetables and fruits. ఓకే, సో మనం ప్రతిరోజు తినేటువంటి ఫుడ్లో ఖచ్చితంగా రైస్, పల్సెస్, ఆకుకూరలు, ఫ్రూట్స్ అండ్ ఎగ్స్ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మనం సరైనటువంటి ఫుడ్ తీసుకోకున్నట్టయితే మనం వీక్ అయిపోయి చాలా అనారోగ్యం అయిపోతాం అన్నమాట. ఈ విధంగా అనారోగ్యం అవడం వల్ల మనం డే టు డే యాక్టివిటీస్ చేయలేము, లైక్ చదువుకోవడము, ఆడుకోవడము, ఇంట్లో పనులు చేయడము, వీటిల్లో మనం సామర్థ్యత చూపించలేము. ఇంకా అదేవిధంగా మనం ఖచ్చితంగా సీజనల్గా దొరికేటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని కూడా తినాల్సి ఉంటుంది. ప్లాంట్స్ హ్యావ్ టు అండర్గో సర్టైన్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. లెట్ us డిస్కస్ దిస్ లైఫ్ స్టైల్. ఓకే, సో ప్లాంట్స్లో వచ్చేసి వాటి యొక్క లైఫ్లో డిఫరెంట్ స్టేజెస్లో వెళ్తుంది. సరే, ఆ లైఫ్ సైకిల్ గురించి చూద్దామా? ఓకే, ముందుగా సీడ్స్ నుంచి వద్దాం. సో సీడ్స్ ఏమవుతుందంటే జర్మినేషన్ అవుతుంది. సో జర్మినేషన్ తర్వాత స్ప్రౌట్గా వస్తుంది అన్నమాట. ఆ తర్వాత అది ప్లాంట్గా మారుతుంది. సో ప్లాంట్ నుంచి మళ్ళీ మనకు ఫ్లవర్స్ రావడం జరుగుతుంది, అండ్ ఫ్లవర్స్ నుంచి ఫ్రూట్స్ రావడం జరుగుతుంది, మళ్ళీ తర్వాత సీడ్స్ రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏ ప్లాంట్.
సైకిల్. దేని యొక్క ప్లాంట్? రైస్ ప్లాంట్. ఓకే. టు ప్రొడ్యూస్ 1 kilo rice 3000 to 5000 liters of water is needed. సో 1 kilo రైస్ మనం ప్రొడ్యూస్ చేయాలంటే ఎంత వాటర్ పెట్టాలి అంటే 3000 నుంచి 5000 లీటర్స్ ఆఫ్ వాటర్ని మనం సప్లై చేయాలి. అండ్ డూ యూ నో, మీకు తెలుసా, వన్స్ ఇన్ ఎ వైల్ ఇన్ లైఫ్ యూ నీడ్ ఏ డాక్టర్, ఏ లాయర్, ఏ పోలీస్ మ్యాన్ ఆర్ మేబీ ఏ ప్రీచర్, బట్ ఎవ్రీ డే 3 times a day you need a farmer. Farmers are the world's ecosystem managers and food producers. చూడండి రైతుల గురించి ఎంత గొప్పగా మనకు జస్ట్ ఒక చిన్న పారాగ్రాఫ్లో చెప్పారు. ఏంటి అంటే మన జీవితంలో ఎప్పుడో ఒకసారి మనం డాక్టర్ని కలుస్తుంటాం, లాయర్ని కలుస్తుంటాం, పోలీస్ మ్యాన్ని కలుస్తుంటాం, లేదా ఒక సాధువుని కలుస్తుంటాం. కానీ ప్రతిరోజు 3 పూటలా మనకు అవసరం పడేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఫార్మర్. బికాస్ ఫార్మరే కదా మనకు ఫుడ్ని అందించేది. ఎస్, సో ఫార్మరే వచ్చేసి మన యొక్క వరల్డ్ ఈకోసిస్టమ్ మేనేజర్, అదేవిధంగా ఫుడ్ ప్రొడ్యూసర్. సో ఇన్ దిస్ లెసన్ కీవర్డ్స్ ఆర్ స్టేజెస్ ఆఫ్ కల్టివేషన్, ఇరిగేషన్ మెథడ్స్, ట్రెడిషనల్ అండ్ మోడర్న్ అగ్రికల్చరల్ టూల్స్, ఫర్టిలైజర్స్, మాన్యూర్, క్రాప్ ప్రొటెక్షన్, స్టోరింగ్ గ్రెయిన్స్ అండ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఏ ప్లాంట్. సో ఇదంతా కూడా ఏ చాప్టర్కి సంబంధించి ఉండేది? అగ్రికల్చర్ చాప్టర్కి సంబంధించి ఉండేది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, డన్.